బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడాడు. దారికి వచ్చేసింది. మొన్నటిదాకా అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో చేతులు కలుపుతామంటున్నట్టు యూరప్ సమాజంలో మళ్ళీ మార్పులు ఆటోమేటిక్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చైనా ఏమీ సైనిక సాయం చేయదు, చైనా ఏమీ ఆయుధిక సాయం చేయదు, చైనా ఏమీ వీళ్ళ వ్యాపారాలకు పనికొచ్చేది కాదు. చైనా దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి ఎట్టయితే ఆయిల్ కొనుక్కుంటారు, ఇరాన్ నుంచి ఎట్టయితే సామాన్లు తక్కువ రేటు కొనుక్కుంటారు, చైనా అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకు వస్తుంది. అట్లాగని చెప్పేసి చైనా ఏకంగా 2వ స్థానానికి వచ్చి 1వ స్థానం కోసం అమెరికాని దెబ్బతీయడానికి అదే యూరప్ సమాజాన్ని అడిగితే యూరప్ సమాజం వీళ్ళని నమ్మి చేసే అంత వెర్రితనం లేదు. ఎందుకంటే రేపొద్దున అక్కడ ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ తమ్కి ఎట్లయితే అమెరికా కూడా యూరోప్ను వదులుకోవడానికి లేదు, వాళ్ళ మీద 20% టారిఫ్లు ఎందుకు వేసింది, అప్పుడు వాళ్ళు దారికి వస్తారని. అట్లాగే వీళ్ళు కూడా ఒకరికొకరు ధమ్కీలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు కీర్ స్టార్మర్ ట్రంప్తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాడు.